పార్లమెంట్ ఎమ్మెల్యేగా రీసెంట్గా పోవడం దురదృష్టకరమైనటువంటిది. ఏ పార్టీ అయినా మన గౌరవ శాసనసభ్యులు అలా అవడం నుంచి పెద్దలు మన ప్రాంతం మన మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారికి, అదేవిధంగా మన ఎమ్మెల్యే పెద్దలందరికీ, వేదిక ముందు నా కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పేరు నరసింహ, హర్తాల్ మండల్ మక్తబాద్ మాది. నేను మండల పంచాయతీ నుంచి బ్లాక్ ప్రెసిడెంట్ ప్రమోషన్ వచ్చిన పెద్ద మంచి. ఆ రోజు వాళ్ళు పెద్ద తిరిగేటువంటి పరిస్థితులు లేకుంటే నాకంటే ఎన్నికల ముందు కేవలం ఒకసారి 2 సార్లు వచ్చింది, అంతేనా? అంతే కదా. మీరు అన్ని మండలాలు కూడా తిరగలేదు, అదే గారు అన్ని మండలాలు కూడా తిరగలేకపోయింది పెద్ద మంచి. అయినా కూడా అంటే కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద జైలు మీద పోటీ చేసినటువంటి అభ్యర్థి మండల స్థాయి వరకు కూడా తిరగకపోయినా మీరందరూ మనందరం కష్టపడి రాష్ట్రం మొత్తంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ గెలవలేదు. కేవలం నల్గొండలో గెలిచింది, తర్వాత నాగరికంలో గెలిచినాం. అంటే ఆ పరిస్థితిలో కూడా మనం మన ఎంపీని గెలిపించుకున్నామంటే ఆనాడు పెద్దగా రాష్ట్రంలో ఓడిపోయినాం. మనము మొత్తం అందరూ కూడా ఎంపీగా ఓడిపోయారు. కానీ నంది ఎల్లయ్య గారు మన నాగరికంలో నియోజకవర్గం నుంచి గెలిచాం. ఆనాడే మనం నంది ఎల్లయ్య గారిని గెలిపించుకున్నామంటే ఇవాళకి ఎంత మెజార్టీలో గెలిపించుకోవాలి? ఇవాళ పరిస్థితి రేపు నాగరికత్వం నియోజకవర్గానికి సంబంధించి లోక్సభ ఎన్నికల డబ్బాలు ఓపెన్ చేస్తే మొత్తం దేశంలోనే అత్యధిక మెజార్టీ వచ్చేటట్టుకుంటారు. మరీ ముఖ్యంగా నాగరికత్వం లోక్సభ నియోజకవర్గంలో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి, కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి మధురావు గారు గుర్తు చేస్తుంటే మనం ఎంత గట్టిగా ఎంత బలంగా సంపదలు చెప్పినారు. కల్వకుర్తి అంటే కాంగ్రెస్ పార్టీకి అడ్డ అనే మాట చెప్పారు. దాన్ని వారు మాటలలో చెప్పింది కానీ మన మీద ఇలా బాధేస్తున్నది. రేపు జరగబోయే ఎన్నికల సంపదలు చెప్పినటువంటిది కల్వకుర్తి అంటే కాంగ్రెస్ పార్టీ అడ్డ అనేది మనం నిరూపించాలి. ఎట్లా నిరూపించాలి? మిగతా ఉన్నటువంటి 7 శాసనసభ నియోజకవర్గాలలో అంటే జూపల్లి కృష్ణారావు గారిని పెంచినటువంటి కొల్లాపూర్ కన్నా కూడా ఎక్కువ మెజార్టీ కల్వకుర్తిలో రావాలి. అవునా కదా? అప్పుడే ఎవరు ఎందుకంటే ఎన్టీ రామారావు గారు పోటీ చేస్తే కూడా ఎన్టీ రామారావుని తుక్కుగా ఓడించినటువంటి ఘనత కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. అంత బలంగా ఇక్కడ కల్వకుర్తిలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. దానికి తగ్గట్టుగా రానున్న లోక్సభ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ మన కల్వకుర్తి నుంచి ఇచ్చేటట్టుగా మనందరం కూడా కష్టపడి పనిచేయాలని, మన జరిగినటువంటి శాసనసభ ఎన్నికలు మీరందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. చాలా అంటే చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఎంత పనిచేసిందంటే పోటీ చేస్తున్నటువంటిది దశరెడ్డి నారాయణ రెడ్డి కాదు, మేమే పోటీ చేస్తున్నాం అన్నట్టుగా మీరందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. అదే విధంగా రేపు వచ్చేటువంటి లోక్సభ ఎన్నికకు సంబంధించినటువంటి ఇంకొక ప్రత్యేకత ఉన్నది. మన శాసనసభ ఎన్నికలలో మన ప్రాంతం ముద్దుబిడ్డ, మన పాలమూరు ముద్దుబిడ్డ, పాలమూరు ముద్దుబిడ్డ అన్న కన్నా మనం ఇలా కల్వకుర్తిలో ఉన్నాం కాబట్టి మన కల్వకుర్తి ముద్దుబిడ్డ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు ఒక మాట చెప్పింది. నేను పాలమూరు నుంచి ఉన్నా, పాలమూరు బిడ్డని సోనియమ్మ పిసిసి అధ్యక్షుడిగా చేసింది. పిసిసి అధ్యక్షుడిగా పాలమూరు బిడ్డ ఉన్నారు. మీరందరూ కూడా కష్టపడాలి. మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి 14 నియోజకవర్గాలలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలి. మనం సోనియమ్మ కృతజ్ఞత తెలియాలని రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగానే మనందరం కూడా కష్టపడి 14 నియోజకవర్గాలలో 12 నియోజకవర్గాలను మనం తెలుసుకున్నాం. వాస్తవానికి 12 నియోజకవర్గాలు తెలిసిన నా ఉద్దేశంలో 14 గెలుచుకోలేం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సంపదలు కానీ ఆలపూర్లో, గద్వాల్లో కూడా చాలా గట్టిగా పోటీస్తున్నారు. వాస్తవానికి వాళ్ళు గెలవాల్సిన ఇద్దరు కూడా అక్కడ ఉన్నటువంటి లాస్ట్ మినిట్ లో జరిగినటువంటి కొన్ని మన చేతుల్లో లేనటువంటి కొన్ని అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల వాళ్ళు గెలవలేకపోయినారని, లేదంటే 14 పెడితే వాళ్ళము ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా 12 గెలుచుకోవడం జరిగింది. దానికి తగ్గట్టుగా సోనియమ్మ, కావ్య గారు
ఇవాళ రేవంత్ రెడ్డి గారి బలాన్ని మనము మళ్ళీ పెంచాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనం జిల్లాలో ఎత్తున్నాము, రాష్ట్రంలో ఎత్తున్నాము. వారి బలాన్ని పెంచాలంటే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ 2 సీట్లని మనము గెలిపించి మా రేవంత్ అన్న మా జిల్లా నుండి మీరు ముఖ్యమంత్రి చేసిన మా జిల్లా ముందు బిడ్డని అందుకు మేము కష్టపడ్డాము. ఈ 2 ఎంపీ కావాలని అత్యధిక మెజార్టీతో గెలిపించి మీ కొడుకుని ప్రధానమంత్రి చేయడానికి మేము పాటుపడ్డామని సోనియమ్మ చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉన్నదనే మాట తెలియజేస్తూ ఆలస్యమైంది కాబట్టి ఎక్కువగా మాట్లాడకుండా రేపు జరగబోయే ఎంపీ ఎన్నికల్లో మనం ఎప్పుడైతే మన కష్టపడ్డామో అభ్యర్థి ఎవరున్నా మనమే అభ్యర్థులం అన్నట్టుగా చేయి గుర్తు కోసం మనందరం కూడా పాటుపడాలని కష్టపడి అత్యధిక మెజార్టీ కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఇచ్చేటట్టుగా మనందరం కూడా పనిచేద్దామనే మాట తెలియజేస్తూ అలానే ఈ లోక్సభ నియోజకవర్గానికి మన గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు ఇన్ఛార్జ్ గా ఉన్నారు. వాస్తవానికి ఈ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సన్నాహక సమావేశాలు ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ రాబోయే తర్వాత ప్రతిరోజు 2 సమావేశాలు వారు మంత్రిగా ఉండి కూడా రాష్ట్రానికి మంత్రిగా ఉన్నప్పుడు అనేక అధికారిక సమావేశాలు కానీ రివ్యూస్ కానీ అనేక కార్యక్రమాలు ఉంటాయి. అయినప్పటికీ పార్టీయే ప్రాధాన్యత ఇక్కడ ఉన్నటువంటి ఈ లోక్సభ నుంచి మన అభ్యర్థి గెలవడం ముఖ్యమైన ఉద్దేశంతో వారి పూర్తి సమయం ఇచ్చి పార్టీ కోసం ఈ కార్యక్రమాలకు అన్ని కార్యక్రమాలకి అటెండ్ అవుతున్నారు. నేను చూస్తున్నా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం కూడా వారు ఇంట్రెస్ట్ తో అటెండ్ అవుతున్నారు. వారి యొక్క చిత్తశుద్ధిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారి నాయకత్వంలో వారు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఈ లోక్సభ నియోజకవర్గాన్ని మనం అత్యధిక మెజార్టీతో గెలిపించే బాధ్యత తీసుకుందామనే మాట తెలియజేస్తూ మీ అందరితో మాట్లాడే అవకాశం ఇచ్చిన కూడా రావడమైంది. మరి మేము ముగ్గురు ఇక్కడ ఒకేసారి అనుకోకుండా ఈ పనులు నాకు అనిపించింది కూడా రావడమైంది. మరి మేము ముగ్గురు ఇక్కడ ఒకేసారి అనుకోకుండా ఈ పనులు నాకు అనిపించింది. ఒకే దగ్గర కూర్చున్నాం ఇక్కడ. మరి వాళ్ళు చేసినటువంటి పనులు ఎవరు చేసినా కలవకుర్తి కోసడానికి మంత్రి గారితో సహా గొంతు సెక్రటరీ గారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడుగా మరి చేసినటువంటి కార్యక్రమాలు ముఖ్యమైనటువంటిది. ఈ కలవకుర్తికి వీరు రావు కలవకుర్తి పేరు పెట్టుకున్నారని చెప్పేస్తే ఆ రోజు వీరి సహకారంతో కలవకుర్తికి నీళ్లు తీసుకురావడం జరిగింది. 34,000 ఎకరాలు కలవకుర్తి మండలంలో ఉన్నటువంటి 3 గ్రామాలు తప్ప అన్ని గ్రామాలకు నీళ్లు వచ్చింది. మరి ఇంకొకటి చూడండి, మీరు ఈ రోజు బాధపడుతున్న అందుకే చెప్తున్నాం సార్, టైం ఎక్కువ తీసుకోకుండా జగన్ నుంచి నాలుగు వరకు మానవ మండలం వరకు వెళ్ళింది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి మరి ముఖ్యమంత్రిగా ఉన్నాము, మీరు మంత్రిగా ఉన్నాము, మీరు పట్టుదలతో నీళ్లు తీసుకురావడానికి మరి అదేవిధంగా సహకారం తీసుకున్నప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారితో ఇక్కడ నీళ్ళ కోసం ప్రయత్నం చేయడం జరిగింది. ఆ రోజు జరిగినటువంటిది మీరు అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు 2018 కంటే మొదలు జరిగినటువంటి పనులే తప్ప ఏ ఒక్క చాలా కూడా మరి ముందుకు జరిగినటువంటి ఆ కాలువ దాదాపు 178 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వాన్ని అప్పులు చేసేది తీసుకొచ్చి ఈరోజు మరి ఆ ఇంట్రెస్ట్ పోతుంటే తప్ప ఇక్కడ మాత్రం ఏ రైతుకు పనికి రాలేదు. ఈ రైతు బంధు తీసుకోవాలని అవకాశం లేకుండా జరిగిన ఆ పేరు తీసేసి ఈ రోజు వాళ్ళకి వెళ్ళే పేమెంట్స్ ఇవ్వలేదు. నేను ఇంకేమన్నా చెప్పినా నేను మన కోసానికి మన రైతుల కోసానికి కలవకుర్తి కోసానికి ఏ పార్టీ అనేది చూడకుండా కొట్టాడని చెప్పేసి ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి మా రైతులు ఇబ్బందులు అవుతున్నారు. దాదాపుగా 40 కోట్ల రూపాయలు ఈ ఎల్ఏ పేమెంట్స్ కలవకుర్తి ఎత్తిపోతారు పథకంలో భూములు కోల్పోయారు. వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి పోతున్నారు. వాళ్ళ కడప మంటలు ఏ విధంగా ఉందంటే మరి ఎవరో వస్తారు, ఇంకో మంచి వాళ్ళు వస్తారనుకుంటున్నారు. వాళ్ళు కోరుకున్నట్టుగా నిజంగా మీరు మంత్రి అయిన ఆ రోజు సాయం చేసింది. కాబట్టి మళ్ళీ ఒకసారి ఈ రోజు కొద్ది చంద్రెడ్డి గారు కూడా మరి వాళ్ళ రైతుల మీద మంచి ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళతో ఉన్నారు. నన్ను ఎక్కడైతే వచ్చేస్తున్నారు ఇప్పటికి 2-3 నెలలైంది ఇంకా రాలేదనే ఫీలింగ్ వాళ్ళలో ఉంది. కాబట్టి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పేనా లేదు ఫైనాన్స్ మినిస్టర్ చెప్పేటట్టుగా మరి అక్కడనే ప్రజలు వారిగా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు మరి వారికి అక్కడ కూడా నిజంగా చెప్పాలంటే సీతం చేసి ప్రత్యేక ఆహ్వానిస్తున్నారు. కాబట్టి ఇది తక్షణమే మరి చేయించాల్సినటువంటి కార్యక్రమం అని చెప్పేసి ఆ 40 కోట్లు రిలీజ్ చేస్తే మరి మా రైతులు మరి ధైర్యంగా ఉన్నారు, మరి పనులు పట్టించుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. మిగతా పనులు మీరు ఆ రోజు రివ్యూలో చాలా గొప్ప విషయం, మీరు రివ్యూ చేసేసి కాలు కంప్లీట్ చేయడానికి చెప్పిన
కానీ ఎల్లో పేమెంట్ ఇప్పించండి. అదే విధంగా గతంలో మిగిలిపోయినటువంటిది మీరు చేస్తామని కేసీఆర్ కేటీఆర్ ఇక్కడ ఆడిస్తారు. మాకు అలాగే కూడా వచ్చేసేసి మేము కూడా అప్పుడు తీయాలనుకున్నాం. ఆ టైం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కోరుకుంటే మేము హాస్పిటల్స్ కట్టిస్తామని చెప్పి చెప్పారు. కానీ హాస్పిటల్స్ రాలేదు. డిగ్రీ కాలేజ్ ఇస్తాము, జూనియర్ కాలేజ్ ఇస్తాము, ప్రాజెక్ట్ కాలేజ్ ఇస్తామన్నారు. అవన్నీ కూడా ఏమీ ఇవ్వలేదు. ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ పరిస్థితి కూడా బాధపడతామని అవి కూడా చేయలేదు. దయచేసి మీరు ప్రత్యేకంగా ఈ కాన్స్టిట్యూన్సీ మీద ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో పూర్తిగా ట్రాన్స్ఫర్ తగ్గిపోయింది కాబట్టి నేను వచ్చిందే కేవలం కళాకుంట అభివృద్ధి పరచడానికే మేము ఇక్కడికి వచ్చినా. వేరే కాబట్టి మీకు దీనికి తక్షణమే ఏ విధంగా ఉందో ఈ ప్రాంతం అనేటటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మరి పార్లమెంటే కాకుండా ఢిల్లీ వరకు ఉన్నటువంటి మెంబరు మరి బొత్తి సెక్రటరీ గారు ఉన్నారు. అదేవిధంగా మీరు మంత్రి అయ్యారు ఈ రోజు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు కూడా అదే ఉత్సాహంగా పనిచేస్తుంది. కాబట్టి మేము అడిగినటువంటివి ఈ చిన్న కోరికలు ఈ రైతుల కోసానికి మీరు చేస్తారని చెప్పి నేను భావిస్తున్నా. ఇక లాస్ట్ గా మీరు అప్పుడు చేసినటువంటిది ఈ రోజు మంచి పేరు వచ్చిందంటే మీరు ఆ రోజు ఇచ్చిన సీసీ ఈ రోడ్లు తర్వాత అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మంచి పేరు వచ్చింది. మళ్ళీ కూడా ఇప్పుడు బాగానే వచ్చినాయి. మీరు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా మంచిగా ఇప్పించినారు కాబట్టి మీకు మా అందరి తరఫుకెళ్ళి మా ఊరు తరఫుకెళ్ళి కూడా మీకు ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాం. దాదాపుగా 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే తప్ప ఈ రోడ్లు రావు. 220 కంటే ఎక్కువ ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీ తండాలు ఉన్నాయి, నంబాడి తండాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ తండాలకు పోవడానికి అదే కాంగ్రెస్ పార్టీ వస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినట్టు వస్తే ఇవన్నీ అవుతాయని చెప్పేసరికి ఎంత సిబ్బంది ఉన్నా ఏదున్నా వదిలేసేసి ఈ పార్టీ కోసానికి ఆర్థిక పనిచేసినటువంటి మరి గిరిజన నాయకులు ఉన్నారు. వారికి అందరూ కూడా రోడ్డు కావాలన్నారు. కాబట్టి మీరు బాధ్యత తీసుకొని ఇది చేయించాలని చెప్పేసి మీకు రిక్వెస్ట్ చేస్తూ మరి ఇప్పుడు చివరిగా మరి మనమందరం సిడబ్ల్యూసీ సభ్యులు అంటే ఎవరికి అవకాశం రాలేదు. అంటే వంశీచంద్ర గారి యొక్క హార్డ్ వర్క్ నిబద్ధత కారణంగానే ఈనాడు సోనియా గాంధీ గారు ఆ స్థాయికి పెట్టుకుంది. భవిష్యత్తులో ఇంకా పెద్ద స్థాయిలో కూర్చోవడానికి అవకాశం ఉంది. అలాగే వంశీచంద్ర గారు అట్లాగే ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ రామారావు గారు అట్లాగే గౌరవ డాక్టర్ మందా జగన్ గారు వారు కూడా నాకే 26 మంది అప్లై చేశారు. అందరూ లైన్ లో కూర్చొని అంతా పార్టీ పనిచేస్తామని చెప్పారు. ఈ స్పెషల్ రిప్రజెంటేటివ్ పోస్ట్ నేను రిజైన్ చేసి ముఖ్యమంత్రి దగ్గర లెటర్ పెట్టాను. నేను పోటీలో ఉన్నాననే సంగతి మా గ్రూపులు ఇచ్చారు. అలాగే తెలియజేయడానికి కార్యకర్తలందరూ నేను నిరుత్సాహపరచుకునేదాన్ని పోరాటం చేస్తున్నటువంటి గౌరవ చెప్పండి. ఎవరి టికెట్ వచ్చినా 100% పెద్ద మేడ గెలవబోతున్నందుకే అలాల్ సింగ్ గారు పాపం తెలంగాణలో మొట్ట మనుషులు కష్టపడే వ్యక్తి. ఏ పదవి పరిస్థితి ఉంది, వయసు ఉంది. డెఫినెట్ గా ఈనాడు దేశ స్థాయిలో రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు. ఎందుకు అంటే ఎవరన్నా అనుకున్నారా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది? ఎవరు అనుకోరు. అంటే ప్రజలు అన్ని కూడా గమనిస్తారు. సమయ సందర్భం వచ్చినప్పుడే కేసీఆర్ మాటలు చెప్పాలంటే కర్రు కాల్చి వాత పెట్టారు. ఎట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కర్రు కాల్చి వాత పెట్టినప్పుడు కేసీఆర్ కుటుంబానికి జాతీయ స్థాయిలో కూడా ఖచ్చితంగా నాయకులు కార్యకర్తల మీ కష్టం వల్ల ఏనాడు అధికారికి వచ్చిందో మిమ్మల్ని మర్చిపోయినటువంటి వేదిక ద్వారా మరొకసారి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తాం. ముఖ్యంగా ఈనాడు ఈ ప్రభుత్వం మనకు 5 సంవత్సరాలు వచ్చే 10 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉండకూడదు. ఎవరికి ఎటువంటి అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పటికే వలసలు మొదలైనవి. మీరే చెప్పారు, మీరు చెప్పారు, బయట చూస్తాం వలస కట్టి. అంటే ప్రాంతీయ పార్టీ టిఆర్ఎస్ పార్టీ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి వస్తుంది, జరుగుతుంది. నాయకుడు కార్యకర్తలు మీ గౌరవ దృష్టికి వచ్చినాడు
ప్రభుత్వ ఆనాడు సోనియా గాంధీ గారి అధ్యక్షతన హైదరాబాద్ లో అయితే 6 పేర్లు ప్రకటించడంలో ఈ సంక్షేమ అభివృద్ధి కార్యాలన్నీ కూడా మీ చేతుల ద్వారా గౌరవ శాసనసభ్యులు నాయకులు మీ చేతుల ద్వారానే వాళ్ళకి అందించే కార్యక్రమం జరుగుతుంది. తద్వారా మీకు ఒక సంతృప్తి, వాళ్ళకి న్యాయం జరిగి రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మీకు కూడా గొప్ప అవకాశం పడతారు. కాబట్టి సర్పంచ్ కావచ్చు, ఎంపీస్ కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎంపీస్ కావచ్చు డెఫినెట్ గా కాసేపు దాని ఉదాహరణ రేవంత్ రెడ్డి గారు అంటే మరి ఎవరి ఊళ్ళో అర్థం విధంగా 1,00,000 కంటే 5 గంటల ముందే ముఖ్యమంత్రిగా కావడం జరిగింది. డెఫినెట్ గా ప్రజలే పడి ఉంటే తప్పకుండా మంచి అవకాశం వస్తాయి. కాబట్టి మీ యొక్క కష్టాన్ని మర్చిపోయే సమస్యలు మీ సమస్యల పట్ల చిత్తశుద్ధి చేసుకుంటూ రెండవది గౌరవ శాసనసభ్యుడు నాటినట్టుగా ఈ మహాత్మా గాంధీ కలవరం పోతల పట్ల మంచి మొట్టమొదటి అంకురాలు కూడా జరిగింది. గౌరవనీయులు కీర్తి శేషులు జయపాల్ రెడ్డి గారే వారి యొక్క ఆలోచనలు అందుకే ఆ ప్రాజెక్టు కూడా కలవకుర్తి మహాత్మా గారు పెట్టడం జరిగింది. ఈనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇవన్నీ కూడా మొదలు కావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇవన్నీ కూడా పెద్ద ముందు తీసుకోవడం జరిగింది. చివరిగా ఈరోజు చూస్తాం కలవకుర్తి నియోజకవర్గం సంబంధించి నాకు తెలిసి సుమారుగా సబ్జెక్టు కనీసం 70 నుంచి 80,000 ఎకరాలు కలవకుర్తి మీద రావాలి. ఇప్పటికి గడచిన 5 సంవత్సరాల క్రితమే ఆనాడు మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు, మంత్రిగా ఉన్న వీళ్ళందరూ కూడా అంటే అట్లాగే ఆనాడు వంశచంద్ర గారు కూడా శాసనసభ్యులు ఉండడం జరిగింది. మరి 35,000 ఎకరాలు 2018 నాటికే 35,000 ఎకరాలు ఆయనకు నీరు జరిగింది. ఈ గడచిన 5 సంవత్సరాల కాలంలో ఒక్కరు చెప్పినటువంటి మాజీ ముఖ్యమంత్రి వల్ల మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు అయినా ఒక్క అడుగు ముందు పెరగలేదు. ఆఖరికి రైతులకు సంబంధించినటువంటి ల్యాండ్ అగ్రిమెంట్ జరగలేదు. ఒక దగ్గర మధ్య గడిచిన మరి ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తక్షణమే దానిపైన సమీక్ష ఏర్పాటు చేసి ఆ సమీక్షలో నారెడ్డి గారైనా వంశచంద్రతో పాటుగా హిరియ శాఖ మంత్రులు ముఖ్యమంత్రి పెట్టి ఇది త్వరితగతిన పూర్తి చేసి ఏది నిర్దేశిత ఆయకట్టులో కలవకుంటున్నాడో దాన్ని 100% పూర్తి చేసి మీరు త్వరలో పూర్తి చేయడానికి మా ప్రభుత్వం నమ్మేసుకుంటూ దీంతో పాటుగా ఏది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతు పథకంలో ఇది కూడా అలాంటి ఎలక్షన్ వచ్చినా కానీ హడావిడిగా దాంట్లో పట్టు పని చేసిన పూర్తి చేసి మాట్లాడినాడు. వాస్తవంగా ఆ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు పూర్తి అయినాడికి 1,00,000 కోట్లు తక్కువ కాదు. 1,00,000 కోట్లు తక్కువ. ఇప్పటి వరకు ఖర్చు పెట్టి కేవలం 20,000 కోట్లు మాత్రమే. కేవలం ఒక కంపు మాత్రమే 4,00,000 ఆంధ్రత నిలబడి రెండవది ఇప్పుడు కాలే పూర్తి కాలేదు. ఇంకా బేస్ కాలంలో శాంక్షన్ కాలే, మైనర్ కాలంలో శాంక్షన్ కాలే, ఏది కూడా అడ్మిషన్ ఇవ్వలే. వాళ్ళ శాంక్షన్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాజెక్టులో కూడా కలవకుంటైనా నాగర్కర్నూలైనా అచ్చంపేట అయినా జిల్లా మొత్తంలో కూడా బ్యాలెన్స్ టోటల్ గా వాటిని కూడా ఇప్పటికే కొంతమంది చెప్పడం జరిగింది. దానికి కూడా అవసరమైన నిధులను వెచ్చించి దాన్ని పూర్తి చేస్తే కూడా కల్వకుర్తి నియోజకవర్గంలో కూడా ఆల్మోస్ట్ 70-80,000 ఎకరాలు పాలమూరు ప్రాజెక్టు ద్వారా కూడా కల్వకుర్తి నియోజకవర్గం కాబోతారు. గుంటూరు జిల్లాలో తనదల్లే స్థాయికి రైతాంగం సచ్చటే మొత్తం కూడా ఈ ప్రాంతంలో సస్యశ్యామలం అవుతుంది. రైతుల కష్టాలు తీరుతాయి, ఊళ్ళో కష్టాలు తీరుతాయి, తద్వారా జరుగుతుంది. మీకు గొప్ప పేరు వస్తుంది, మీ భవిష్యత్తు కూడా ముందుకుంటుందని బాగుంటుంది మనం చేసుకుంటూ. అట్లాగే ఈనాడు ప్రజల్ని తప్పుదో పడితే కార్యక్రమం చేస్తాము కేసీఆర్. పార్లమెంట్ ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయి కాబట్టి ఈనాడు పట్టించుకోరు. ఈనాడు ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క గోదావరి ప్రాజెక్టు పైన కుప్ప ఊరింది వేడిగడ్డ, దానిపైన స్పందిస్తే దాని నుంచి పక్కదారి పట్టడం కోసం కృష్ణా నదీ జలంలో ఈ యొక్క నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యామును కృష్ణా అంటే కేరళకి అప్పచెప్పి కాలం చేసిన కింద
కేసీఆర్ నలుగురు పెట్టి మీటింగ్ పెట్టడం జరిగింది. వాస్తవాలు మీకు తెలియాల్సిన అవసరం ఉంది. మీ ద్వారా ప్రజలకు అవసరం అంటే ప్రజల్ని 31.5% ఆంధ్ర అంటే ఆ ప్రకారం 500 మనం కావాలి, 209 వాడుకోవాలి. కేసీఆర్ ఎవడు చెప్పిండు, ఎవడ ప్రజలు ఎందుకమ్మా చెప్పడం? గడిచిన 7 సంవత్సరాల నుంచి 299 తెలంగాణకు 500 టీఎంసీ ఆంధ్రాకి అప్పుడు సంతకాలు చేసింది. ఆ ప్రకారం 700 వాడుకోవడం జరిగింది. అంటే దాని ద్వారా వాళ్ళు హక్కు కల్పించే ప్రయత్నం చేయడం జరిగింది. అంటే రాజకీయంగా ఆంధ్ర రాష్ట్రం నుండి ఎటువంటి వైఎస్ఆర్సీపీకి చంద్రబాబు నాయుడు సరిపడది కారణంగా వచ్చే ఎన్నికల్లో అవకాశం రావద్దని అతను అల్లుగా తెలంగాణ వాటాకు ఆంధ్రాకు అప్పగించి మళ్ళా ఉంటాకు ప్రజలకు తప్పుడు సమాధానం పోయి కాదు. కాబట్టి ఈ వీటిని కూడా మీరు తెలుసుకోవాలి. ప్రజలకు ప్రతి గ్రామ స్థాయి మీటింగ్ లో కానీ మండల స్థాయి మీటింగ్ కానీ ప్రతి ఎన్నికలు కూడా ఇది చెప్పాల్సినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జీతాలు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, అట్లాగే పనులు గ్రామ పంచాయతీ సర్పంచ్ బిల్లు కావచ్చు, కాంట్రాక్ట్ బిల్లు కావచ్చు, ఇవన్నీ కూడా 40,000 కోట్ల రూపాయలు పక్కనే ఏదైనా డబ్బు కాకుండా అయినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 2 గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది. రెండవది మరో 2 గ్యారెంటీలు బహుశా 2-3 రోజులనే అవి కూడా అమలు కాబోతా ఉన్నాయి. అంటే ఫ్రీ గ్యారెంటీ 2 జరిగింటారు. అంటే గ్యాస్ సమస్య కూడా ఇవి కాకుండా వచ్చేటువంటి 15 తారీఖు మార్చి 15 వరకు నిన్ననే ముఖ్యమంత్రి గారు ప్రకటన జరిగింది. రైతు భరోసా కూడా ప్రతి రైతు ఖాతాలో కూడా జమ చేసే కార్యక్రమం జరుగుతుంది. మరి కూడా ఎటువంటి అనుమానం అవసరం లేదు. అంటే ఇన్ని ఇబ్బందులు కష్టం ఆ దిశగా అడుగులు పడతా ఉన్నాయి. మాట చెప్పడం చాలా ఉంది. అందుకనే ఇంకో మాట మాట్లాడారు హరీష్ రావు. ప్రజలు కూడా తెలియాలి కాబట్టి తెలిసి చెప్తారు కాబట్టి హరీష్ రావు మాట్లాడాడు. బంగారు పల్లెల్లో బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ బంగారు పల్లెల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పచెప్పని మాట్లాడింది. ఏమి ఇచ్చిందా బంగారు పల్లెల్లో? బంగారు పల్లెలో బంగారం పెట్టించిందా? బంగారు పల్లెలో 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఇచ్చింది. అంటే చిప్ప చేసింది. మళ్ళా పొడు మాటలు మాట్లాడుతూ ఉంటారు. దీనికి అందరికీ కారణం ఏంటి? వాళ్ళ అవినీతి, వాళ్ళ అక్రమాలు. శాసనసభ సాక్షిగా రుజువు చేయడం జరిగింది. రాజీనామా చేస్తున్నాం కదా, ఏ రాజీనామా సాక్ష్యం చెప్పాం. దాటబేసి కారణం చేయడం అంటే ఏది ఎన్నికల సందర్భంగా ఆంధ్ర వాటి దోపిడీని మాట్లాడినామో తెలంగాణ రాష్ట్రం ఇంతమంది తెలంగాణ బిడ్డల ప్రాణత్యాగ తెలంగాణ రాష్ట్రం సాధిస్తే తెలంగాణ ఆస్తిని తెలంగాణ నీళ్లను కాంట్రాక్ట్లకు అప్పచెప్పి వీళ్ళ కొడుకుల కోసం రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసే కార్యక్రమం. అంటే ఇంత మంచి రాష్ట్రం, గొప్ప రాష్ట్రం, గొప్ప భవిష్యత్తు లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. రేపు తొందరలోనే ఈ యొక్క డబ్బులు 5 లక్షల రూపాయలు పేదవాళ్లకు ఇంటి స్థలాలు ఇంట్లో కోసం నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇచ్చేటప్పుడు ఇవన్నీ కూడా మీ ద్వారానే, అంటే కార్యకర్తల ద్వారానే, నాయకుల ద్వారానే, ప్రజాప్రతినిధుల ద్వారానే మీకు మీ యొక్క గౌరవ పెరిగే విధంగా ఇవన్నీ చేసే కాదు చేయాలి. మనం కూడా ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎందుకు గ్యారెంటీ చేయాలని ఓడించారు అంటే వాళ్ళ అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమం అవినీతి కావచ్చు, దీని కారణంగా. అందుకనే మనం కూడా అటువంటి పొరపాటు చేయకుండా పేదవాళ్ళ పక్షం వహించి వీరాసాధన గుర్తించి ఈ యొక్క సంక్షేమ కార్యక్రమం అభివృద్ధిలో వాళ్ళని భాగస్వామ్యం చేసి వాళ్ళకి న్యాయం చేసే కార్యక్రమం చేసినప్పుడే మనకు కూడా ఆ యొక్క మంచి పేరు వస్తుంది. ఇవి కూడా భవిష్యత్తు మనం చేసుకుంటూ అట్లాగే ఇవి కూడా సమయం పట్టవచ్చు. వాస్తవం ఎప్పుడే కానీ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవాన్ని ప్రజలు కట్టకట్టండి చెప్పినప్పుడే వాడు కూడా వాస్తవం నిజమే కదా. కేసీఆర్ గొప్ప ముంచిపోయాడు, ఇది వేరే కొన్ని లక్షలు కూడా డబ్బు చేసిపోయాడు, వీళ్ళు మాకు చేయగలరు. అయినా కూడా మనం వాటిని అమలు చేసే కార్యక్రమం చేస్తాం. ఎప్పుడైతే జరుగుతాయి. ఎవరికి అనుమానాలు ఉండాల్సినటువంటి అవసరం లేదంటే మీ అందరికీ సవినగా విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ఏ పదవులు వచ్చినా ఏమొచ్చినా మైనార్టీలైనా బీసీలైనా ఎస్సీలైనా మీ అందరికీ గౌరవం సముచిత న్యాయం చేసే కార్యక్రమం చేస్తాం. అందులో వేదిక పైన అంతామాసిగా తీసుకోవద్దు. ఎందుకంటే ఇంతకుముందు మాట్లాడిన పెద్ద చెప్పిన ప్రకారం కావచ్చు,
ప్రకారం ఈ ఎన్నిక ద్వారా ఇలా రాష్ట్రంలో 17 సీట్లు ఉన్నాయి. గడచిన శాసనసభ ఎన్నికల సందర్భంగా నాకు విలేజ్లు అడిగింది చాలాసార్లు, ఈసారి ఎన్ని వస్తాయి కాంగ్రెస్ సీట్లు మాట్లాడినప్పుడు పోయినసారి పార్లమెంట్ జిల్లాలో 14లో 13 టీఆర్ఎస్ వచ్చి 1 కాంగ్రెస్ వచ్చింది. ఈసారి 13 కాంగ్రెస్ వచ్చి మహా మిస్సేతో మిస్ కావచ్చు, 13 కాంగ్రెస్ వచ్చి 1 టీఆర్ఎస్ వస్తారు, పొరపాటున 2 మిస్ అయ్యి. అట్లనే ఈ రోజు అంటే ఎవరి ఊహలకు అందరిగా ఇలా జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు 17 పార్లమెంట్ లో కూడా ఖచ్చితంగా 12 తగ్గకుండా 12 నుంచి 13 స్థానాలు కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా నాగర్ కర్నూలు మైబాద్ పెద్ద మేడ గెలిపించి గౌరవ ముఖ్యమంత్రి గారిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. జాతీయ స్థాయిలో సోనియా గాంధీ గారిని బలోపేతం చేస్తూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తూ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి పాటలు వేయాల్సిన అవసరం ఉంది. ఇది మన బాధ్యత. రెండవది, ఇది పార్లమెంట్ తో ఆగదు. రేపు మీ గ్రామాలలో మీ మండలంలో మీ నియోజకవర్గంలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఎంత మెజారిటీ ఎక్కువ తెచ్చుకుంటే చూపిస్తే ఆ పార్లమెంట్ ఎన్నికల తర్వాత తక్షణమే జరుగుతాయి. సర్పంచ్ ఎన్నికలైనా, ఎంపీటీసీ ఎన్నికలైనా, ఎంపీపీ అయినా, జడ్పీసీ అయినా దిగి ఉండరు. వాటిల్లో మనం ఈనాడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు. అంటే గ్రామ స్థాయికి వచ్చే వరకు మనం సర్పంచ్ని, ఎంపీటీసీని, ఎంపీని గెలుపుకోకుంటే ఇంకోటి వస్తే మనం చేసేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అడ్డం కలుగుతుంటాం, ఇబ్బంది అవుతుంది. అందుకనే ఈ ఎన్నికల్లో మీరు ఇది పార్లమెంట్ నాకు కాదు, మీరు వంశీచంద్ర గారు ఇంకో కాంగ్రెస్ అభ్యర్థి అనుకోకుండా అభ్యర్థి ఎవరైనా ఖచ్చితంగా మనం పెద్ద మెజార్టీ ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, కృష్ణా జలాలు కావచ్చు, వాటాలు కావచ్చు, 6 గ్యారెంటీస్ కావచ్చు, వీటన్నిటి కూడా ప్రజలు చైతన్యం చేసి సమాయత్తం చేసి పెద్ద మెజార్టీ గెలిపించి బహుమతిగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి జాతీయ స్థాయిలో సోనియా గాంధీ బహుమానం ఇచ్చి మరొకసారి ఈ యొక్క ఎన్నికల ద్వారా మరొకసారి ఎప్పుడు కూడా భవిష్యత్తులో మరొకసారి బీఆర్ఎస్ కానీ బీజేపీకి అవకాశం లేక వచ్చే 1-2 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటే ఆ చిత్తశుద్ధి చేసేందుకు ఉందని చెప్పేసి మనం గౌరవించవలసిన అవసరం ఉంది. మన మంత్రివర్యులు జూపల్లి కృష్ణరావు గారు నాగర్ కర్నూలు పార్లమెంట్ తరఫున ఉన్న ఎమ్మెల్యేలను, ముఖ్య నాయకులందరూ పిలిచి మరొక నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థిని ప్రకటించకపోయినా ప్రక్రియ మొదలు పెట్టాలి. మనం అసెంబ్లీ వారిగా సమావేశాలు, సన్నాహక సమావేశాలు నిర్వహించింది. దానిలో భాగంగా ఈనాడు కలపూర్తి నియోజకవర్గ సమావేశం ఏర్పాటు చేయబడిందని మీకు అందరికీ తెలిసిన విషయమే. అయితే అసలు మనం ఎన్ని అవస్థలు పడ్డదో చాలా మంది కార్యకర్తలు చెప్పారు. ఎటువంటి అవస్థలు పడ్డారు మాలాంటలను కూడా. మరి నేను లాస్ట్ గా ఎన్నికైంది ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీ. తర్వాత సరే కొన్ని చెప్పుకునే ఉంటే చెప్పుకొని ఉండదు, మా సంతమ్మ చెప్పి మేము కూడా అక్కడికి వెళ్ళి వచ్చామని చెప్పేసి ఆ మొదల్లో భాగంగా మేము కూడా ఉన్నాం. అయితే వాటి గురించి కాదు, ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే కొన్ని ఆదర్శాలకు అనుగుణంగా ప్రజలకు సేవ చేసే భాగంగా ఉండే వాటిని మనం యాక్సెప్ట్ చేయవలసి ఉంటుంది. అటు అనుగుణంగా పోవాల్సిన అవసరం ఉంటుంది. వాటిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది. దాంట్లో భాగంగా మేము అందరితో మగ్గిపోయి మా వంతు కృషి చేస్తాం. అయితే మన ఉద్దేశం ఒకటే మన దృష్టిలో పెట్టుకో. మహాభారతంలో అర్జునుడు మత్స్యయంత్రాన్ని చేయిస్తాడు.
చెప్తాడు ఆయన. ఏకాగ్రత, దృఢనిశ్చయం, కార్యాన్ని సాధి ఆ తర్వాత ద్రౌపదిని అంతా కలిసి పెళ్లి చేసుకున్నది మన ఇతిహాసం. ఇప్పుడు మనం ఈ మీటింగ్ వచ్చేది కూడా మన దేవుడు ఒకటే, రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలి, ఇందిరమ్మ రాజ్యం తిరిగి రావాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్దేశం పెట్టుకుంటారు. మనం ఏ విధంగా మనమంతా పోరాడాం, అసాధ్యమనుకున్న కార్యక్రమాన్ని సుసాధ్యం చేశాం, అరాచక పాలన అనుకున్న దాన్ని మీ యొక్క పట్టుదల ఏకాగ్రత గవర్నమెంట్ ఏం చేశాం, ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం చేస్తా ఉన్నాం, ఇవన్నీ కూడా పబ్లిసిటీ అవసరమే. పబ్లిసిటీ లేకపోతే కూడా ప్రజలు మనం నమ్మరు. చేసి చెప్పుకోవాలి. మరి టిఆర్ఎస్ కు మనకున్న భేదం ఏమిటంటే టిఆర్ఎస్ కోడి చారాన మసాలా బారాన టేస్ట్ వస్తుంది, చేసింది తక్కువ చెప్పేది ఎక్కువ. వాళ్ళు మన కోడి బారాన మసాలా చారాని అంటే మనం చెప్పుకోవట్లేదు. చాలా చోట్ల నేను ఎప్పటి నుంచి 26 సంవత్సరాలు దీంట్లో పనిచేస్తున్నాను కదా, మన వాళ్ళని చెప్పండి అంటే ఏం చెప్తారు తెలుసా, మనకన్నా ప్రజలకే బాగా తెలుసు అంటారు. ఇది కరెక్ట్ గా చెప్పాలి, చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి నల్లబెట్టి పెద్ద పెద్ద ఫోటోలు దిగి రకరకాలుగా. నా తెలుగు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనం 2 స్కీములు ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయి, ఇంకా 2 స్కీములు ఈ నెల 27-28 తారీఖు నాడు ఇంప్లిమెంటేషన్ కాబోతున్నాయి. కానీ వాళ్ళు చిన్నదానికి అనౌన్స్మెంట్ పాలు పోసిండ్రు, ర్యాలీ తీసిండ్రు, పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టిండ్రు. రకరకాలుగా అన్ని కూడల్లో ఎవరు కేసీఆర్ బొమ్మలు పెట్టి పాలు దాదాపుగా ఒక 10-15 లీటర్లు అంతా వేస్ట్ చేసిండ్రు. మనం పాలు పోయాల్సిన అవసరం లేదు. మీటింగ్లు పెట్టి ఎక్కడెక్కడ మనం ప్రెస్ మీట్లు పెట్టి మొన్న ఏంటి కులగరణ, బీసీ కులగరణ చాలా పెద్ద సబ్జెక్టు. అది ఎప్పటి నుంచో 2011 నుంచి అడుగుతా ఉన్నారు. ఇప్పటి వరకు ఎవరు కూడా ప్రవేశపెట్టలేదు. దాంట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అందరూ వస్తారు. ఈ కులగణన దానికి ఒక్కరి చాలా వాస్తవం చెప్పాలంటే ఇది చారిత్రాత్మకమైనటువంటి డిసిషన్ తీసుకోవడం వల్ల ఇవాళ అందరూ కూడా హ్యాపీగా ఉండరు. కానీ పబ్లిసిటీ అంత లేదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ఒకప్పుడు మనకు ఎలా ఉండదంటే మనం అంతా పేపర్ రాయట్లేదు, టీవీలో చూపిస్తలేదు అని మనంతా బాధపడే వాళ్ళం. ఇప్పుడు పేపర్ రాయకపోయినా టీవీలో చూపించకపోయినా మనకున్న టీవీలు ఏమిటి, సోషల్ మీడియా, సామాజిక మాధ్యమాలు. కాబట్టి వీటి మీద విరివిగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. పబ్లిసిటీ, అదేవిధంగా పోల్ మేనేజ్మెంట్ ఎప్పుడు వస్తుంది, టైమ్ ఆఫ్ ఎలక్షన్. ఎవరెవరిని పట్టుకోవాలి, ఎవరెవరితో మాట్లాడాలి, ఎవరికి ఏం చేయాలి, ఎవరిని కన్విన్స్ చేయాలి, ఎవరికి ఇవ్వాలి, ఎవరి దగ్గర తీసుకోవాలి, అంతా కూడా పోల్ మేనేజ్మెంట్ వస్తుంది. ఈ సిస్టమ్ అంతా సక్రమంగా నడిస్తేనే మన సిస్టమ్ అంటే ఎలక్షన్ సిస్టమ్ సక్రమంగా అవుతుంది. అన్నిటికీ మించి నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు కూడా మనకు ఏంటి ఎలక్షన్ మన ఒకసారి చెకప్ చేసుకోవాలి. ఇక ముఖ్యమంత్రి కావడం మనందరూ అదృష్టం. మా సోదరుడు వెంకటేష్, అదేవిధంగా రాము, ఇక్కడ ఒకటే మన లోపల ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని విభేదాలు ఉన్నా, ఎన్ని మాత్రం ఒకటే నేను అర్థం పోవాలి. కౌరవపాడుగా కొట్లాడినప్పుడు వేరు వేరు, కానీ తాడు వ్యక్తి వచ్చినప్పుడు ఇద్దరు ఒకటే చెప్పారు. అందరూ కూడా పిలుపునిస్తూ మరి మీ నాయకుడు ఇక్కడ ఇద్దరు నాయకులు బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తుంది. కాబట్టి కార్యకర్తలుగా నేను ఒకటే మనం చేస్తా ఉన్నాను. మనం మళ్ళీ భారీ మెజార్టీతో గెలవాలంటే ఖచ్చితంగా మనం పూర్తి స్థాయిలో పనిచేయాలి. దానికి మనం కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తప్పకుండా కార్యకర్త ప్రతి ప్రజలు ఏ మార్పు వచ్చిందంటే అరే మీకు అధికారం స్టేట్ లో వస్తుందా రాదా అన్న ఒక మీమాంస ఉన్నది. మేము ఎంత చెప్పినా 65 సీట్లు వస్తాయని చెప్పినా కూడా ఎక్కడో కొంత అనుమానం ఉన్నది. ఈ రోజు టీఆర్ఎస్ లో ఉన్న చాలా మంది నాయకులు కూడా ఇక అయిపోయింది ఆ పార్టీ పని అనుకుంటున్నారు. వచ్చే ఎలక్షన్ కూడా పార్లమెంట్ ఎలక్షన్, టీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు. అట్లాంటి ఎలక్షన్ రాబోయేది. ఎందుకంటే వాళ్ళు తెలిసే 1-2 సీట్లు ఆశ పెట్టుకున్నారు, అవి కూడా రావాలని చెప్పేసి సందర్భంగా గంటా పదంగా చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళకు వచ్చే 1-2 సీట్లతో వాళ్ళు పార్లమెంట్ లో సందర్భం ఏంటి, పార్లమెంట్ ఎలక్షన్ వస్తుంది. పార్టీ అభ్యర్థి ఎవరు నిర్ణయించినా 100% కాంగ్రెస్ ఈరోజు గురకలెత్తే ఉత్సాహంతో పనిచేస్తుందని చెప్పి కోసం ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ఇంకొకటి సోదరులు రాష్ట్రాల అధ్యక్షులు, పిసిసి సభ్యులు చాలా మంది రాబోయే చెప్పేవాళ్ళు కూడా కష్టం వచ్చినా 100% ఆ నిమిషంలో మీ ఇంటి ముందు వారిపోతాం. కంపల్సరీ కడుపులో కూడా ఇకపోతే నారాయణ గారిని గెలిపించుకున్న తర్వాత నారాయణ
అడుగుతున్నాం. ఎక్కడ ఉంది మీరు మీకోసం పనిచేస్తే వాళ్ళు ఏం చేసింది? మీరు నీతి తప్పి వ్యవహరించారు. జూపల కృష్ణారావు గారు మొత్తం జిల్లాలో 14 గెలిపించాలని చూసారు. కానీ ఏం చేసింది? మీరు కుట్ర చేసి కుతంత్రం చేసి ఓడిచిన తర్వాత పార్టీ సభ్యత్వం కూడా అయ్యేటువంటి నీతి తప్పని నియమాలు పెట్టినటువంటి పార్టీ ఇది. కాబట్టి మిమ్మల్ని మేము తిరుగుబాటు చేస్తాం. సందర్భం వచ్చినప్పుడు తిరుగుబాటు చేస్తాం. అర్థం చేసుకునే వాళ్ళందరూ అర్థం చేయించాం. కాబట్టి ఈ జిల్లాలో అద్భుతమైన విజయాన్ని సిద్ధం చేస్తారు. ఓట్లు వేస్తే క్యాండిడేట్ మంచోడైతే పార్టీ అంతకంటే సపోర్ట్ ముఖ్య కార్యకర్తలందరూ కూడా ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తే గెలుస్తాం. మీరు మా ఫోటోలు పెడితే గెలుస్తారని చెప్పిండు. మీరు మా పథకాల మీద గెలుస్తారని చెప్పిండు. మరి మీ పథకాల మీద ఎందుకు ఓట్లు పడలే? మహబూబ్నగర్ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో ఈరోజు గెలిచింది పార్టీ. మామూలు విషయం కాదు. ప్రజలు చైతన్యవంతులు. సార్ నేను చెప్తున్నా, మా కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రజలు చాలా నిపుణులు ఆలోచన చేసేస్తారు. కొన్ని సందర్భాల్లో ముందుకు రాలేకపోయిండొచ్చు, కానీ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో 100% వాళ్ళు అప్రజాస్వామికంగా అధర్మంగా పరిపాలన చేసి వాళ్ళకు బండ్రాజులు మొత్తం వ్యవస్థను నిర్వీర్యం చేసిన వాళ్ళు. రాజు సామంతరాజు పోలీస్ డిపార్ట్మెంట్ నిర్వీర్యం చేసి ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేసింది. కాబట్టి నేను చెప్పి వైద్యుడైనా కూడా ఏ రోజు కలవడానికి వాళ్ళ పార్టీ దగ్గరికి వెళ్ళిన నాయకుల దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా వాళ్ళు మనుషులుగా చూసే వ్యవస్థ లేదంటారు. కాబట్టి ఆ పార్టీని వదిలిపెట్టి గర్వంగా పెడితే కాంగ్రెస్ లోకి వచ్చాం. మాకు ఎంత స్వతంత్రం ఉందంటే ఈరోజు గాంధీ భవన్లో వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టుకోవాలని సంతోషం పెట్టుకుంటున్నాం. ఎక్కడ మాట్లాడాలని సంతోషంగా మాట్లాడుతున్నాం. కానీ మీతో కలిసే అవకాశమే లేదు. మీకు అసలు పార్టీకి ఎలాంటి ప్రజాస్వామ్యంలో ఉండాల్సినటువంటి పార్టీ లేదు టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి వదిలిపెట్టొచ్చాం. మేము ఇంకా అర్థం చేపిస్తాం ప్రజలకు. 100% న్యాయంగా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరణ చేసిందంటే రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా పూర్తి మాత్రం స్వచ్ఛందంగా పనిచేయగలుగుతున్నాం. గద్దర్పై నిలబడితే బయట నిలబెట్టి బయటకు పంపినటువంటి పార్టీ. ఇంకా చెప్పుకుంటూ వస్తే ఏ మంత్రులకు విలువలు లేవు. అందులో ఏది నిర్ణయం చేస్తే కుటుంబంలో అదే అయ్యేది. మరి అట్లాంటి ప్రజాస్వామ్యంలో అట్లాంటి పార్టీ అవసరమా? నాకు ప్రజాస్వామ్యంలో అట్లాంటి పార్టీ అవసరం లేదు. కార్యకర్తల గంటగా ఉండి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే ప్రజా పరిపాలన కావాలి. కాబట్టి మేము గట్టిగా విశ్వాసంగా చెప్తా ఉన్నాం. 100% కాంగ్రెస్ పంపించిన అభ్యర్థిని, రేవంత్ రెడ్డి గారు పంపించిన అభ్యర్థిని 100% గెలిపించుకుంటాం. నా ఎత్తి చూపించి చెప్పడం జరిగింది. ఇది ఒక గొప్ప స్కీమ్. దీన్ని కూడా ప్రజల్లో తీసుకెళ్లి మనం ఏం చేస్తున్నామో తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలంటే మన కార్యకర్తలు తెలుసు ఆ ఊళ్ళో ఉన్నటువంటి సమస్య. ఆ సమస్య ఫ్రీగా ఇంటికి చెప్పాల్సిన కార్యక్రమం 6 గ్యారెంటీలతో పాటు ఇతర గ్యారెంటీలు కూడా మనం ప్రజలకు చెప్పి రేపు వచ్చే ఎన్నికల్లో పెద్దగా నిలిపించాలి. కలవకుంటే అసెంబ్లీలో ఒక ప్రత్యేకత ఉంది. ఎప్పుడు కూడా కలవకుంటులో నాయకులు భారతదేశ స్థాయిలో ఒక పేరు తెచ్చుకునే నాయకుడుగా, రాజకీయానికి ఒక చక్రం తిప్పే నాయకులుగా ఉంటారు. దానికి ఉదాహరణగా మిత్రుడు సంపత్ చెప్పారు, వేరే వాళ్ళు కూడా చెప్పారు. జైపాల్ రెడ్డి గారు అవార్డు తీసుకోవడమే కాకుండా భారతదేశంలో ప్రధానమంత్రికి యూపీఏ చైర్మన్ సోనియా గాంధీకి అత్యంత దగ్గరగా ఉండి భారతదేశ రాజకీయాలకి ఒక దిశానిర్దేశం చేశాడు. ఆయన చాలా కాలం తర్వాత ఆ స్థాయికి వచ్చేసారు. కానీ మీ దగ్గర ఎమ్మెల్యేగా తెలిసినటువంటి డాక్టర్ మున్సీ అంత ముందు ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ గా, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా, దాని తర్వాత ఎమ్మెల్యేగా, ఇప్పుడు ఏఐసిసి సెక్రటరీ అటాచ్ టు కేసీ వేణుగోపాల్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ. వారికి పార్టీకి, సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి పార్టీలాగా ఉండే వాళ్ళ జైపాల్ రెడ్డి గారు ఎట్లా రాజకీయాలకు దిశానిర్దేశం చేశారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ మన డాక్టర్ శశిధర్ రెడ్డి గారు కూడా ఈ అత్యంత ఈ కలవకు ఇచ్చే ఆ కార్యక్రమం తీసుకున్నారని చెప్పడానికి మనం గర్వపడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇదే అసెంబ్లీ. ఈ అసెంబ్లీలో పేద ప్రజలు మామూలు ప్రజలకు దగ్గర ఉంటారని చెప్పి
మాట్లాడి ఆ రోజు ప్రజల ఓట్ల ద్వారా రిచారెడ్డి గారు గెలిచారు. ఇక్కడ ఎన్టీ రామారావు గారు వచ్చి నా చెప్పు పెట్టినా గెలుస్తుందని ఆ రోజు మాట్లాడినటువంటి నాయకుడిని ఇక్కడ ఓడించినటువంటి ప్రజలు మీరే. అప్పుడు మామూలుగా ఉన్నటువంటి చిత్రాన్ని ఆయన ఒక ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి చరిత్ర ఇక్కడ మనం చరిత్రలో చూస్తే కనపడుతున్నాయి. ఇటువంటి కళావృత్తికి సంబంధించిన నాయకులకి రాజకీయాలు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని చెప్పడానికి చెప్తూ మీరందరూ కూడా ఈ రోజు నుంచే కనీసం 2 నెలల వరకు ఇంటి పనులు వేరే పొలం పనులు అన్ని కొద్దిగా పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీని గెలిపించడానికి పూర్తి సమయం ఇస్తే పెద్ద మెజార్టీతో రేపు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపు 16 సీట్లు గెలవాలనేది ఒక ధ్యేయం. ఒక్క సీటు అనుమానం ఉంది అక్కడ హైదరాబాద్ కాబట్టి తగ్గిన 16 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపించడానికి అధ్యక్షుల మంత్రులందరూ కూడా గెలవాలనేటువంటి ప్రయత్నం పోతున్నారు కాబట్టి అన్ని చోట్ల కంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి జన్మస్థానం ఇక్కడే కాబట్టి వారి సొంత పార్లమెంట్ కాబట్టి దీని రాష్ట్రంలోనే పెద్ద మెజార్టీతో గెలిపించేటువంటి కార్యక్రమం చేయాలని దీనితో పాటు నేను మొన్నే అక్కడ ఎంపీగా ప్రకటించబడినటువంటి సోదరుడు డాక్టర్ వంశీచంద్రరెడ్డి గారిని నాగూల గారి నుంచి ఇక్కడ కూడా నాగార్జున నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని 2 స్థానాలకు పెద్ద మెజార్టీతో గెలిపించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి సమయం చాలా ఇబ్బందిగా ఉంది కూడా మీ అందరూ భోజనం కూడా చేయకుండా ఈ కార్యక్రమంలో కూర్చున్నందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు